మన దేశంలో రాజకీయము ఎట్లా ఉంది అంటే రంకుతనంతో మొదలైంది. ఈ మధ్య కాలంలో ఒక్కొక్క కులం ఒక పార్టీ పెట్టుకున్నది. మాలోళ్ళ పార్టీ, మాదిగోళ్ళ పార్టీ, బాపనోళ్ళ పార్టీ, రెడ్డోళ్ళ పార్టీ, వలెమోళ్ళ పార్టీ, చౌదరిల పార్టీ, కాపుల పార్టీ, ఇట్లా కులానికి ఒక్క పార్టీ పెట్టుకున్నది. మీరే ఆలోచించండి, ఏ పార్టీకైనా అధికారం రావాలి అంటే కనీసం 40% ఓటు రావాలి. కానీ ఏ కులమైనా 40% ఉందా? ఉండదు. ఉండనప్పుడు ఈ పార్టీలన్నీ ఏమవుతాయి? సరే, ఈ పార్టీలన్నీ కలిసి చేస్తాయి అనుకోండి, కలిసి చేసేటే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు కదా, మాకు మాకు సీట్లు కావాలి, మాకు మంత్రుల పదవులు కావాలి, మనకు అనేక రకాల సదుపాయాలు కావాలి అని ఏ కులం వాడు ఆ కులం గుంజుకుంటారు. అందుకొరకు కులంతో ఏ పార్టీ వస్తారో దాన్ని మీరు భూమిలోకి బొందబెట్టాలి. మతంతో వచ్చినా దాన్ని బొందబెట్టాలి. ఎందుకంటే మనమంతా మనుషులం కాబట్టి మానవత్వాన్ని పట్టుకొని ఏ పార్టీ వస్తుందో వాళ్ళకే మీరు గౌరవించాలి. ఉదాహరణకి రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ వచ్చింది. ఇది మానవులను మర్యాదగా చూస్తుంది, గౌరవిస్తుంది, అదేవిధంగా అన్ని రకాల సాయం చేస్తుంది, దేశాన్ని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి దీనికే మీరు ఓటు వేయాలి, దీనికే మీరు మెంబర్షిప్ తీసుకోవాలి, ఈ పార్టీలోనే మీరు ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా.